ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్త ప్రశ్నలకు దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ హోరాహోరీగా ప్రచారంతో పాటు దాడులు ప్రదాడులు కూడా పాల్పడుతున్నారంటూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామసుబ్బన్నారు. సార్, ఎందుకు చెప్పండి, మరి ఈ పులివెందుల ఈ ఎన్నిక ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అసలు దీని గొడవల కారణాలు ఏంటి? ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా పెట్టని కోట, ప్రజలు అభిమానించి ఆశీర్వదించి ఆయన ఓటమెరుగని నాయకునిగా ఎన్నో విజయాలు సాధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినారు. గెలిపించినటువంటి ప్రజల ఇల్లు బ్రహ్మాండంగా ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, ప్రతి చెరువుకు నీళ్ళు అందించినాడు, ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించినారు. ఎన్నో సేవలు చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, అంతకంటే ఇంకెక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇలాంటి ఆసరా డాక్రా గ్రూపులో రుణమాఫీ చేయడం కానీ, సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చేపట్టినటువంటి ఈ నాయకులు అందించినటువంటి నియోజకవర్గం మంచి నాయకులు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశం కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఒక మంచి పరిపాలన అందించారు సచివాలయ వ్యవస్థ. ఈరోజు కూటమి నాయకులు ఇక్కడ పోటీ పెట్టాల్సిన పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే జనరల్గా మేమందరం కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ అందరూ కూడా చేసిన పరిస్థితి, ఎవరైనా చనిపోతే సానుభూతి కింద వదిలేయడం. ఈరోజు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఇక్కడ పోటీ పెట్టినారు. ఈరోజు పోటీ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కనపడేది సినిమా క్లియర్గా కనపడుతుంది. అంటే ఈరోజు కూటమి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి చేసిన సేవలు కానీ, అదేవిధంగా కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 కానీ ఇచ్చి మోసపోయామనే దాంతో ప్రజలు ఉన్నారు. ఈరోజు అమ్మఒడి 15,000 కట్టింగ్ లేకుండా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామన్నారు, కేంద్రం ఇచ్చేది కాకుండా. ఫస్ట్ సంవత్సరం ఎగిరిపోయింది 20,000. ఇంకా 4 సంవత్సరాలు కూడా ఎంత ఇస్తామన్నారు? 20 కాదు, మేము కేంద్రంతో కలిపి 6,000, మేము 14. ఈ 14 4 సంవత్సరాలకు వాళ్ళు 4 ఏండ్లు వేస్తే ఎన్ని పోతుంది? 24,000 కటింగ్ అయింది. అంటే ఒక 20,000 ఫస్ట్ సంవత్సరం, 44,000 రైతులకు ఇప్పటికే ఎగరగొట్టేసినారు. ఇంకా ఇస్తారని నమ్మకం లేదు 4 సంవత్సరాలు. అదేవిధంగా ఆడబిడ్డ అనేది నెలకు 1500, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఎక్కడైనా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి లేదు. అంటే పులివెందుల ఎన్నిక కేవలం మీరు ఓడిపోతారన్న భయంతో, ఎందుకంటే గత మీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము పోటీ చేస్తున్నాం, పులివెందులు అభివృద్ధి చేసి చూపిస్తామని అంటారు. మీరు ఓటమి కారణంతోనే ఇక్కడ కవింపుల చర్యలు పాల్పడుతుంటే ఆరోపిస్తున్నారు. పులివెందుల అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. సాగునీరు తెచ్చింది గాలేరి నగరి ద్వారా. కానీ హంద్రీనివా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలమైందంటే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కార్యక్రమం మీద రైతుల పక్షపాతిగా ఆయన చేసినటువంటి సేవలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గండికోటకి 26 టీఎంసీలు నింపి పైడిపాలెం, చిత్రావతికి నీళ్ళు ఇచ్చినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేసినారు. మెడికల్ కాలేజ్ తీస్తే ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు ఇక్కడ చేసిన డెవలప్మెంటు. కాబట్టి దీంట్లో వాళ్ళకు ఓటమి భయం పట్టుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి, లోకేష్కు మేము గెలుచుకొని వస్తామని చెప్పినారు. ఇక్కడ వచ్చే పరిస్థితి భిన్నంగా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనో దాడులు చేసేదానికి రెడ్ బుక్ అమలు చేసి దాడులు చేస్తున్నారు. దారుణమైన దాడులు. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు ఒక 50-60 మంది వెహికల్లో రావడము, ఎవరన్నా కనపడితే పెళ్ళిళ్ళ దగ్గర అయితేనేమి, గ్రామాల్లో ముఖ్యమైన లీడర్లు కనపడితే విచ్చలవిడిగా దాడులు చేసి వాళ్ళను విచక్షణారహితంగా రాడ్లతో, కర్రలతో, సుత్తెలతో వెహికల్స్ పగలగొడుతున్నారు. మనుషుల మీద తలలు పగలగొడుతున్నారు. నిన్న వేల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద 100 మంది దాడి చేసి చాలా పెట్రోల్ పోసి వెహికల్ కాలుస్తామని చెప్పి వెహికల్స్ అన్ని ధ్వంసం చేసి వీళ్ళ మీద కూడా దాడి చేస్తే ఊళ్ళో వాళ్ళు తిరగబడి రామును కాపాడినారు, ఎమ్మెల్సీని కాపాడినారు. ఈరోజు ఓటమి భయంతో ఎన్ని చేస్తున్నారు. ప్రిస్టేజ్గా మామూలుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు మామూలుగానే ఎలక్షన్ చేస్తున్నారు. పెద్దగా దీన్ని ఏదో ఊహించుకోవాలి, ఎటు గెలుస్తామనే దాంతో. కూటమి నాయకులు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు ఓటమి భయంతో. నిన్న ఆదినారాయణ రెడ్డి ఒక మాట మాట్లాడినాడు, రామసుబ్బారెడ్డి ఎక్కడంటే అక్కడ ఓటమి తప్పదు అని. నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ సింబల్ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నీ మంత్రి పదవి కోసం ఒక ప్లాన్ వేసి ఆ రోజు వివేకానంద రెడ్డి ఎలక్షన్ పోటీ పెట్టాల్సిన పరిస్థితి లేకుండా కూడా పెట్టి అక్రమ పద్ధతుల్లో, అప్రజాస్వామిక పద్ధతిలో చేసినారు. ఈరోజు కూడా అట్లా చేయాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఒక్కటే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నా, మేమంతా తెలుగుదేశంలో ఉన్నప్పుడు 6 సీట్లు 7 సీట్లు వచ్చినాయి. నేను ఓడిపోయిండొచ్చు కొన్ని సార్లు, కానీ నువ్వు
ఏం చెప్పినా లోకేష్ కందు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని పూలంగలు దాటి నా కథ చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినావు నువ్వు. అదే నువ్వు వచ్చిన తర్వాత ఏమైంది తెలుగుదేశం పార్టీ? కడప జిల్లాలో తుడుచుపెట్టకపోయింది, 10కి 10 సీట్లు పోయింది ఆదినారాయణ రెడ్డి వచ్చిన తర్వాతనే. అక్కడ ఇంకొకటి, ఆయన దరిద్రంతా మాకు చుట్టుకొని నేను 52 ఓట్లతో ఓడిపోయినా ఆయన రావడం వల్ల ఇదంతా. రెండవది ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినాడు అనుకున్నాం, మళ్ళీ అటు తిరిగి ఆడికి వచ్చినాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మొన్న జరిగిన 2019 గుణపాఠం తప్పదు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ ఆదినారాయణ రెడ్డి ఉన్నంత చివరకు 10కి 10 కడప పోవడం ఖాయం. రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి సంబంధించి ఎర్రబెల్లి చెరువు కనీసం నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇదే ప్రాంతానికి సంబంధించి ఎర్రబెల్లి చెరువుకు కనీసం సాగునీరు ఇవ్వలేదు, సో మేము ఇక్కడ నీరు ఇచ్చాము, వైసీపీ వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారు. నేను ఒకటి చెప్తా, నేను మంత్రిగా ఉండగా, జేఎస్ రంజన్ కలెక్టర్గా ఉండగా, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చెట్లు ఎండిపోయి ఎకరాలు నరుకుతూ ఉంటే నేను మంత్రిగా జేఎస్ రంజన్ కలెక్టర్ వచ్చి నీళ్ళన్న బోర్లన్నీ వేసి ట్యాంకర్ల ద్వారా చెట్లను కాపాడాలని తిరిగాము. ఆ రోజు కాలేదు, సాధ్యం కాలే, మొత్తం అన్నీ నరికేసుకున్నారు ఎండిపోయి చెట్లు. ఈరోజు ఎట్లంది? సస్యశ్యామల, ప్రతి ఎకరాకు నీరు, ప్రతి ఊరికి తాగునీరు ఉంది, ప్రతి చెరువుకు నీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఎవరు పుణ్యం? కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచి వరద నీరంతా తీసుకొచ్చి ఆ గోరుకల్లు కానీ, అవుకు కానీ, గండికోట రిజర్వాయర్ కానీ, అదేవిధంగా ఇంకా తగ్గులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెరువులు నింపే విధంగా, నగరి వరకు నీళ్ళు ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కింద తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆనందంగా ఉన్నారు. పులివెందలు ఎవరు గొడవ పడే వాళ్ళు లేరు. ఊళ్ళో వాళ్ళు అంతా బాగున్నారు, మాట్లాడుకునే వాళ్ళే. వీళ్ళు బయట నుంచి వచ్చి ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా రౌడీలను బయట వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట చెప్పొచ్చినాడు. ఆయన పరపతి పోయింది చంద్రబాబు నాయుడు దగ్గర. పరపతి కావాలంటే ఏదో ఒకటి చేయాలా, గొడవలు పెట్టాలా, సృష్టించాలా, ఇంకా ఆదినారాయణ ఏదో పొడుస్తున్నాడు అనుకోవాలా. ఆయన చేసేదేం లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యన చుచ్చు పెట్టాలని చూస్తున్నారు. నాకు తెలిసి పులివెందల ప్రజలు చాలా తెలివిపరులు. ఇలాంటి వాళ్ళను లెక్కే పెట్టరు. కాబట్టి ఇలాంటి వాళ్ళను నమ్మే పరిస్థితి లేదు. కూటమికి ఎందుకు భయం అంటే ఈరోజు వాళ్ళు సుపరిపాలనలో తొలి అడుగు పర్లేదు. సుపరిపాలనలో తొలి అడుగు మీద నమ్మకం లేదు. సూపర్ 6 మీద అసలే నమ్మకం లేదు. చేయలేమనేది చేతులు ఎత్తేసినారు చాలా పథకాలు. ఇంకే విధంగా గెలుస్తారు వాళ్ళు? ఖచ్చితంగా ఓటమి తప్పదని భయపడి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మహేష్ రెడ్డి జెడ్పీటీసీ ఎవరైతే చనిపోయారో ఆయన కొడుకు జెడ్పీటీసీగా హేమంత్ రెడ్డి నిలబడినారు. ప్రజలు ఆశీర్వదిస్తారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. తిరుగులేని మెజార్టీతో మళ్ళీ ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నంతసేపు. ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మీరు ఇక్కడ నేను ర్యాలీ నుంచి మీపై కేసులు నమోదు చేస్తారు, ఎంపీతో పాటు మరో 10 మందిపై. ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు మేము ర్యాలీ చేయాల్సి వచ్చింది? ఈ దరిద్రం అంతా ఇక్కడ ఎక్కడ లేని దరిద్రం అంతా ఇక్కడ పులివెందలకు వచ్చేసి గొడవలు సృష్టించి దాడులు చేసి, పోలీసులు కూడా వాళ్లకు అనుకూలంగా దాడులు చేసే విధంగా సహకరిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపండి అని పోలీసులకు వినతి పత్రం ఇచ్చేదానికి పోతే కూడా, పోలీసులను న్యాయం అడిగితే కూడా న్యాయంగా ఎన్నికలు జరపండి, ప్రజాస్వామ్య పద్ధతిలో జరపమని అడిగితే కూడా కేసులు పెడుతున్నారు. ఇక్కడ పులివెందుల పరిస్థితి నాయకులంతా జత ఇట్లా చేస్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే మనవి చేస్తున్నా, మేము కూడా అక్కడ పనిచేసి వచ్చిన వాడిని, గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మీరు గతంలో ఒకసారి చేసినారు కడప ఎలక్షన్, మళ్ళీ ఇదే పద్ధతిలో పోతా ఉన్నారు. ఇలా మాటలు నమ్మి ఒక ఓటమి గెలుపు ఓటములతో మనం ఎన్నో ఫలితాలు చూసినాం. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారేది కాదు, కానీ అనవసరంగా చేస్తూ ఉన్నారు. చాలా చెడ్డ పేరు తెస్తున్నారు కూటమికి. మీరు ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపండి. ఎన్ని సర్వేలు వచ్చినాయో అన్ని సర్వేలు ప్రభుత్వానికి 1 ఇయర్లోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. అది నిజమా కాదా? సుపరిపాలన తొలి అడుగు పడిందా లేదా? సూపర్ 6 ప్రజలు నమ్ముతున్నారా లేదా తెలుస్తుంది కదా. ఎన్నికల ప్రజాస్వామ్య పద్ధతిలో తెలిస్తే వాళ్ళకి తెలిసిపోయింది ముందే ప్రజలు మోసపోయినామని కోపంగా అన్నారు. ఎటు మనం ఈ పద్ధతిలో గెలవలేము, దాడులు చేసైనా పోలీసులను అడ్డం పెట్టుకునైనా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పులివెందల ప్రజలు అమాయకులు కాదు, చాలా తెలివిపరులు. గట్టిగా చెంప పగిలేటట్టు తీర్పు చెప్తారు. పులివెందులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని కీర్తులు పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఖచ్చితంగా గెలిచి తీరుతారంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.